2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలపైన ఇప్పటికీ పోస్ట్ మార్టం జరుగుతూనే ఉంది ఆ పార్టీలో. సరే, ఆ పార్టీలో పోస్ట్ మార్టం ఏ రకంగా జరుగుతోంది, ఎవరు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు, ఏమిటి అన్నది ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే ప్రజలే తప్పు చేశారు, ప్రజలకు ఇప్పుడు తెలిసి వస్తోంది, ప్రజలకు ఇప్పుడు అవగాహన అవుతోంది, ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు తాము ఏమి కోల్పోయామో అని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు అంటూ ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. అది కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి కొంతమంది అటువంటి క్యాంపెయిన్లో ఉన్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటి వేయబడ్డ ఎమ్మెల్సీ కవిత, ఆమె ఖమ్మంలో మాట్లాడుతూ ఒక అంశాన్ని చెప్పింది. ఇది చాలా టిపికల్ అంశం. అది తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకులను వదులుకోవడంతోనే అధికారం పోయిందని చెప్పింది ఆమె ఒక నిర్ధారణ చేసింది, ఆమె ఒక కంక్లూజన్ ఇచ్చింది. అయితే ఇది ఖమ్మం జిల్లాకు పరిమితమైన విషయంగా కూడా మనం అనుకోవడానికి లేదు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకులను వదులుకోవడం వల్ల అధికారం పోయింది అంటే అది మొత్తంగా తెలంగాణలో అధికారం కోల్పోయిందని అర్థం. తుమ్మల నాగేశ్వరరావు చాలా పొటెన్షియల్ లీడర్, మనందరికీ తెలుసు, చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఎప్పుడో ఎన్టీ రామారావు హయాంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడుతో కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అండ్ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి. కానీ కొన్ని విషయాల్లో పుసగక తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్లోకి చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావును వదులుకోవడం తప్పు అని కవిత అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావును వదులుకున్నప్పుడు, అంటే తుమ్మల నాగేశ్వరరావు బయటికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు, మరి ఇదే కవిత తన తండ్రి దగ్గరికి పోయి ఎందుకు చెప్పలేదు అనేది మనందరికీ వచ్చే డౌట్. ఆ పార్టీలో ఆమె ఏ పాత్రలో ఉన్నా, ఆమె ఏ పదవిలో ఉన్నా, తన తండ్రి పార్టీ కనుక, తన తండ్రి ఆ పార్టీకి సారథి కనుక ఖచ్చితంగా ఆమె చెప్పవచ్చు, మీరు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళని వదులుకోకండి, లేకుంటే పొంగులేటి లాంటి వాళ్ళని వదులుకోకండి. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పొటెన్షియల్ లీడర్స్ను వదులుకోవడానికి యాక్చువల్గా వీలు కాదు. అంటే అటువంటి ప్రయత్నాలు చేయరు, ఎవరు వదులుకోరు పొటెన్షియల్ నాయకుల్ని. నయానో భయానో వాళ్ళను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, పార్టీలో కొనసాగే విధంగానే వాళ్ళను మచ్చిక చేసుకుంటారు, వాళ్ళకున్న ఏమైనా కష్ట నష్టాలు ఉంటే మాట్లాడతారు, ఇగో సంబంధించిన అంశాలు ఉంటే, అహానికి సంబంధించిన విషయాలు ఉంటే మాట్లాడి పరిష్కరిస్తారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటువంటి వాళ్లను కోల్పోవడం అనేది పార్టీకి నష్టం కలిగించింది, అధికారం కోల్పోవడానికి దారి తీసింది అని కవిత మాట్లాడడం, ఇప్పుడు మాట్లాడడం అంటే ఆమె సస్పెన్షన్కు గురైన తర్వాత మాట్లాడడం అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సరే, ఇదివరకు మాట్లాడినవే ఆమె మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడారు, నన్ను పార్టీ నుంచి బయటకు పంపించేలాగా కొంతమంది కుట్ర చేశారు అనేది ఒక పాయింట్. అట్లాగే నేను ఆధారాలు లేకుండా ఎవరిపైన కూడా మాట్లాడను అని చెప్తోంది. కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ జూబ్లీస్లో ఎందుకు ఓడిపోయామంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అసమర్థ క్యాంపెయిన్, లేకుంటే అసమర్థ పోల్ మేనేజ్మెంట్ అని ఆమె చెప్తోంది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పాత్రను సరిగా నిర్వహించలేకపోయిందని ఆమె ఆరోపిస్తోంది. అండ్ అంటే ఆమె ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా తయారైంది ఆమె. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏమిటి? అధికార పక్షం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలను మనం ప్రతిపక్ష పార్టీలు అంటాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ, బీఆర్ఎస్ రెండు ప్రతిపక్షాలు ఉన్నాయి, సో వాటిని ప్రతిపక్షాలు అంటాం. ఇప్పుడు కవిత పాత్ర ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు. కవిత తన పార్టీని అటాక్ చేస్తుంది. ఏ పార్టీని? బీఆర్ఎస్ పార్టీని. నిన్న మొన్నటి దాకా ఏ పార్టీ నుంచి అయితే ఆమె ఎంపీగా ప్రాతినిధ్యం వహించారో, ఏ పార్టీ నుంచి అయితే ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారో, అదే పార్టీని ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అదర్వైజ్ ఆమె సొంత పార్టీ పైన విమర్శలు
చేయడం అనేది అది ఏ రకంగా సరైంది ఏమిటి అనేది ఒక సబ్జెక్ట్, అది డిస్కషన్ చేయాల్సిన సబ్జెక్ట్. కానీ ఆమె బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యర్థిగా మారుతున్న ఒక ప్రాసెస్ కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే కవిత వల్ల జరగవలసిన నష్టం బాగా జరిగింది. నిజానికి చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఆమెతో ఏమవుతుంది అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి తాను జైల్లో ఉన్నప్పుడు కుట్ర జరిగిందంటూ చేసిన ఆరోపణల వేడి ఇప్పటికీ చల్లారలేదు. కనుక అది అట్లనే ఉంది ఆ ఇష్యూ. బీఆర్ఎస్ బీజేపీ విలీనం కావచ్చు, కాకపోవచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. అది రాజకీయంగా కేసీఆర్ తీసుకోవాల్సిన కీలకమైన నిర్ణయం. సరే, ఆమె అటువంటి ఆరోపణలు చేసి పార్టీకి తీవ్ర నష్టం కలిగించేదన్న అభిప్రాయం ఒకటి ఉంది. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా అంటే పార్టీ హైకమాండ్, అంటే బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అంటే ఎవరు? కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్. సో వీళ్ళిద్దరూ పార్టీ క్యాడర్ను, పార్టీ నాయకులను ఆదేశించినట్టుగా కనబడుతోంది. ఇక మీరు అంటే నిన్న మొదటిదాకా కొంత కవిత పట్ల చూసి చూడనట్టుగానో లేకపోతే కొంత ఉదాసీనంగానో వ్యవహరిస్తూ వచ్చారు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుని కూతురు కనుక ఏం మాట్లాడినా ఏమనుకుంటారో, ఏం మాట్లాడితే ఏమి ఇబ్బంది వస్తుందో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. కవిత ఎక్కడ ఏమి మాట్లాడినా తక్షణం అటాక్ చేయండి, ఎదురు తిరగండి, ప్రతిఘటించండి, ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడండి అని ఏవో ఆదేశాలు వెళ్ళాయి. అందుకే అందరూ మాట్లాడుతారు. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ విప్గా ఉన్న వివేకానంద గౌడ్ కానీ, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కానీ, లేకుంటే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కానీ, లేకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పలువురు నాయకులు కానీ, వీళ్ళందరూ ఇప్పుడు ఆమెను కాంగ్రెస్ కోవట్ అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికే ఆమె ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఆమె లాలుచి పడ్డారు కనుకనే ఆమె కాంగ్రెస్ పైన అటాక్ కంటే కూడా ఆ మోతాదు తమ బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువగా కొనసాగుతోంది. అంటే ఆమె విమర్శల మోతాదు కాంగ్రెస్ పైన తక్కువగాను, బీఆర్ఎస్ పై ఎక్కువగాను కనిపిస్తోంది. కనుక ఆమె కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తోంది అంటూ ఆ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు చాలామంది మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడినందుకు గాను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరు, ఆయన పేరు మామిళ్ళ ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ మామిళ్ళ ఆంజనేయులు, మెదక్ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు. అతను కవితకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తోంది అంటూ అతను చాలా విషయాలు మాట్లాడాడు. దీంతో అతని పైన కేసు నమోదైంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఒకటి నమోదైంది. అంటే గతంలో అంటే ఈ ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు కావడం అనేది ఇప్పుడు కొత్త యాంగిల్ టర్న్ తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. టర్న్ అంటే అదే నేను ఇంతకు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, నాయకులు, జిల్లాలో ఉన్నవాళ్ళు, కొద్ది గొప్ప ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన వాళ్ళు, ఇంకా వాళ్ళు ఉపేక్షించదలుచుకోలేదు అనే మెసేజ్ ఒకటి వెళ్తోంది. అంటే వాళ్ళు కవిత ఎక్కడ ఏమి మాట్లాడినా తక్షణం స్పందించడం, ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం, ఆమెకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని, లేకపోతే ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఈ రకమైన ఆరోపణలతో ఇప్పుడు వాళ్ళు దాడులకు దిగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.